శ్రీగురుభ్యో నమః. శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః. తపస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. తపశ్శీలుడు, వేదాధ్యయనయందు ఆసక్తి గలవాడు, వాక్చతురుడు, మునిశేఖరుడు అయినటువంటి నారద మహర్షి ఒకనాడు వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చినాడు. అప్పుడు తాపసి అయినటువంటి వాల్మీకి మహాముని జిజ్ఞాసతో అంటే ఆసక్తితో ఆ నారద మహర్షిని ఇలా అడిగాడట. ఓ మహర్షి, సకల సద్గుణ సంపన్నుడు, ఎట్టి విపత్కర పరిస్థితిలో కూడా తొనకనివాడు, సామాన్య విశేషమైనటువంటి ధర్మములన్నీ కూడా తెలిసినవాడు, శరణాగత వత్సరుడు, ఎట్టి క్లిష్ట పరిస్థితుల యందు కూడా ఆడి తప్పనివాడు, మాట ఇస్తే తప్పనివాడు, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నిశ్చలమైన సంకల్పము గలవాడు, సదాచారములను ఎల్లప్పుడూ పాటించువాడు, సకల ప్రాణులకు కూడా హితమునే కూర్చేవాడు, సకల శాస్త్ర కుశలుడు, సర్వకార్య తురంధుడు, తన దర్శముచే అందరినీ కూడా సంతసింప చేయువాడు, ధైర్యశాలి, అరిషడ్వర్గమును జయించినవాడు, చక్కని రూప లావణ్యములతో శోభిల్లుతూ ఉండేవాడు, ఎవ్వరిపైనా అసూయ అనేది లేనివాడు, రణరంగమున కోపం వస్తే దేవ అసురులను సైతము కూడా భయకంపితులను చేయువాడు అయినటువంటి మహాపురుషుడు ఎవరైనా ఉన్నారా? ఓ దేవర్షి, మీరు సర్వజ్ఞులు, ఇటువంటి మహాపురుషుని గురించి తెలపగల సమర్థులు మీరే అంతటా అని అడిగితే అప్పుడు నారదుడు వాల్మీకి పలుకులకు సంతోషించిన వాడే, ఓ మహాముని, నీవు ప్రస్తావించినవి గొప్ప గుణములు, ఇవన్నీ కూడా ఒక్కరి యందే ఉండడము అసలు అసాధ్యము, దుర్లభము. కానీ ఇటువంటి విశిష్ట గుణములన్నీ కూడా ఉన్నటువంటి ఒక ఉత్తమ పురుషుని ఉన్నాడు, ఆయన గురించి తెలుపుతాను వినుము అని పలికి నారద మహర్షి శ్రీరాముని యొక్క గుణగణములను వివరించడి రామాయణ కథను 100 శ్లోకాలలో సంక్షిప్తంగా తెలిపి బ్రహ్మలోకమునకు వెళ్ళాడనమాట. అంటే మొట్టమొదటగా నారద మహర్షి శ్రీమద్ రామాయణమును వాల్మీకి మహర్షికి చెప్పడం జరిగినది అనమాట. మొట్టమొదటగా రామాయణం చెప్పినది నారద మహర్షి. ఆ తర్వాత ఆ యొక్క వాల్మీకి మహర్షి కొంత శిష్యులతో కలిసి తమసా నదీ తీరమునకు స్నానము చేసి సంధ్యావందనం చేసుకోవాలని వెళ్తూ ఉన్న సందర్భంలో ఒకానొక రోజు ఒక వేటగాడు క్రౌంచ పక్షుల జంటలో ఒక మగపక్షిని బాణంతో కొట్టాడు. అప్పుడది నేల కొరిగి విలవిలలాడుతూ అసువులు బాసినది. ఆ దృశ్యమును చూసినటువంటి వాల్మీకి ముని హృదయము ద్రవించి మనస్సు ఆర్ద్రమై నయనములలో అశ్రువులతో నిండిపోయినది, కంఠము గద్గదమైనది. అప్పుడు శోకాకులుడైనటువంటి ఆ మహర్షి ముఖము నుంచి ఈ మాటలు వెలువడ్డాయి. మా నిషాద ప్రతిష్టాత్వం అగమశాశ్వతీ సమాహ యత్క్రౌంచముదినాదేకం అవధీహి కామమోహితం అన్నాడు. ఓరి కిరాతుడా, క్రౌంచ దంపతులలో కామమోహితమైనటువంటి ఒక దానిని చంపి నీవు శాశ్వతమైనటువంటి అపకీర్తిని పొందినావురా అని వాల్మీకి మహర్షి శోకముతో అతన్ని ఆ యొక్క ఆశ్రమంలోకి వెళ్ళాడు. కానీ ఆ దృశ్యము మనస్సులో బాగా లిఖించుకుపోయినది. ఆ దృశ్యము నుంచి మనస్సును మరల్చుకోలేకపోయాడు. అప్పుడు అదే సమయంలో బ్రహ్మదేవుడు ఆ వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చి, అయ్యా మహర్షి, అదేమి సామాన్యమైనటువంటి శ్లోకము కాదు, సమస్త శ్రీరామ చరిత్రకు మూలమైనటువంటి శ్లోకము, అది ఏ శ్రీరామ చరిత్ర, దానిని నీవు ఒక కావ్య రూపమున రచింపుము, ఆ యొక్క కార్యము కోసమే నీకు ఈ విధమైనటువంటి తలంపు వచ్చేలా దేవతలు నిన్ను ముందుకు తోశారు, కాబట్టి అది సామాన్యమైనటువంటి శ్లోకము కాదు, రామాయణానికి మూలమైనటువంటి శ్లోకము అని చెప్పి, ఆ రామాయణ కావ్యం ఎటువంటిది అంటే యావత్ స్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. నీవు రాయబోయేటువంటి రామాయణము సమస్తమైనటువంటి లోకముల యందు పర్వతములు, నదులు ఉన్నంతకాలము కూడా విరజిల్లుచూ నీకు శాశ్వత కీర్తిని సంపాదిస్తుందయా అని చెప్పి రామాయణం గురించినటువంటి పాత్రలను, ఆ పాత్రల మనస్సులో అనుకున్నటువంటి విషయములు కూడా నీకు తోచే విధముగా నేను వరం ఇస్తున్నానని చెప్పి ఆ బ్రహ్మదేవుడు తిరిగి బ్రహ్మలోకమునకు వెళ్ళడం జరిగినది. ఆ తర్వాత వాల్మీకి మహర్షి కూర్చొని శ్రీమద్ రామాయణమును 24,000 శ్లోకములుగా మనకు అందించడం జరిగినది. కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ పౌలస్త్య వదమిత్యేవ చకార చరితవ్రత అని బాలకాండలో చెప్పడం జరిగినది. దీనిని రామకథ, సీతాచరిత్రము, రావణవధ అని కూడా చెప్పవచ్చు అన్నాడు. కానీ లోతుగా పరిశీలిస్తే ఇందులో బ్రహ్మకథ కూడా మనోవిజయము వర్ణితమైనట్లుగా వాల్మీకి మహర్షి చెప్పడం జరిగినది.
ఇది రామస్య అయనం అంటే రాముని యొక్క చరిత్రను చెబుతుంది కాబట్టి రామాయణము. రామ అయ్యతే అనేన ఇది రామాయణము అన్నాడు. అంటే దీనిని పఠించిన వారు కూడా రాముని వలె ధర్మశీలురై కడకు బ్రహ్మ సాయుధ్యమును పొందుతారు కాబట్టి దీనిని రామాయణము అంటారట. కాదు రామాయాహ అయనం, రాముణ్ణి అనుసరించిన సీతాదేవి యొక్క చరిత్ర కాబట్టి ఇది రామాయణము అంటూ ఉన్నారు. కాబట్టి ఇది సీతాదేవి చరిత్ర కూడా అని కొందరు అంటూ ఉన్నారు. ఆ విధంగా శ్రీరాముడు సీతాదేవి లోకమునకు ఆదర్శమూర్తులు, ఆరాధ్యులు అయినారు. ఈ రామాయణంలో మానవాళికి ఆవశ్యకమైనటువంటి పుత్రధర్మము, మిత్రధర్మము, భ్రాతృధర్మము, భర్తృధర్మము, శిష్యధర్మము, శత్రుధర్మము మొదలైన అనేక ధర్మములన్నీ కూడా స్వయముగా శ్రీరామచంద్రుడు ఆచరించి చెప్పినాడు. భగవద్గీతలో ఏవైతే చెప్పినాడో అవన్నీ కూడా ముందుగా ఆచరించినాడు. ఆచరించకుండా మనకు ఆ యొక్క అర్హత లాదు అని చెప్పి రామాయణంలో అవతారంలో అన్ని ధర్మములు కూడా ఆచరించి మనకు భగవద్గీత రూపంలో అందించినటువంటి మార్గదర్శకుడు, జగద్గురువు ఆ యొక్క సీతారాములు. కాబట్టి ఆ విధమైనటువంటి సమస్త ధర్మములకు కూడా నిజ జీవితం ద్వారా లోకమునకు ప్రేమించిన గొప్ప కావ్యమే శ్రీమద్ రామాయణము. ఇది ఒక ధర్మశాస్త్ర గ్రంథము. మానవ జీవితంలో మానవుడు ఏవేవి సాధించాలో ధర్మ, అర్థ, కామ, మోక్షములు అనేటువంటి 4 యొక్క పురుషార్థములు సాధించడానికి ఒక మార్గమును, ఒక దారిని చూపించేది శ్రీమద్ రామాయణము. అటువంటి రామాయణమును బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞతో, నారదుడు చెప్పిన సంక్షిప్త రామాయణ స్ఫూర్తితో ఆ యొక్క వాల్మీకి మహర్షి మనకు అందించడం జరిగినది. ఆ యొక్క రామాయణములకు సంబంధించినటువంటి బాలకాండలోని కొన్ని విషయములను సంక్షిప్తంగా, సంపూర్ణంగా రేపటి నుంచి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీరామచంద్ర బ్రహ్మణే నమః. స్వస్తి. జై శ్రీరామ్.